ఎల్కతుర్తి సభ ఏ రకంగా జరిగిందని అంటారు మీ సభ? ఈ తెలంగాణ గడ్డ మీద చరిత్రకు అందిన సమాచారం ప్రకారం కావచ్చు, ఎక్కడ సాధ్యం కాలేదు. అంత డిఫరెంట్గా కనిపించడానికి గల కారణం ఏంటని అంటారు? నేను జనం ఆయనకు స్పందించిన పద్ధతి కూడా, రేవంత్ రెడ్డి ఇస్తానని చెప్పిండుగా తులం బంగారం, చెప్పిండు, ఇచ్చిండా, ఇయ్యలే. కానీ వరంగల్ ఎల్కతుర్తి సభ అనగానే అందరికీ కొంత ఒక ఆశ్చర్యం కనిపించింది. ఏంటని అంటారు దాంట్లో? ఆ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన జిల్లాలే మొన్నటి ఎలక్షన్లలో బాగా దెబ్బతీశాయి. రేవంత్ పేరు ఎక్కడా రాకుండా కూడా ప్రభుత్వాన్ని తూర్పారు పట్టారని చెప్పి అని అంటున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ఫామ్లోకి వచ్చారు. 10 lakhs అబోవా, 20 lakhs అబోవ్ దగ్గరగా ఉందా? చాలా వరకు ఆయన 99% సక్సెస్ అయ్యండి అని చెప్పొచ్చు. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళారని చెప్పి రేవంత్ సర్కార్ మాట్లాడుతున్నది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని రీతిలో 85% పెట్టుబడి రంగం మీద పెట్టారు. అసెంబ్లీ వేదికగానే తప్పులు మాట్లాడుతున్నారంటారా? 62 సంవత్సరాల్లో తెలంగాణ ఆదాయము 62,000 కోట్లు. గడిచిన 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ఆదాయం 2 లక్షల కోట్లకు పైన. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతల్లో వాళ్ళకి అసలు ఐకమత్యం లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి, మంచిగా మనల్ని మనం పరిపాలించుకునే ఒక స్వయం పాలనను ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టారని చెప్పేవాడిని నేను. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని చెప్పి ఒక మాట అన్నారు. గాడిదలకు గడ్డి పెట్టి బర్రెల దగ్గరకు వచ్చి పాలు పిండితే పాలిస్తాయా అన్నాడు. కేసీఆర్ ఆనవాడు లేకుండా చేస్తారా? చేయగలిగే దమ్ముందా? కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కడున్నాయి? తెలంగాణ అనే పదంలో ఉన్నాయి. కానీ ఈ రోజున పథకాలన్నీ తీసేశారు కదా, దాని గురించి ఆయన మాట్లాడుతూ కులగొట్టుడు తప్పితే నిర్మాణాలు లేవు కదా రేవంత్ రెడ్డి వచ్చాక. 16 మాసాల రేవంత్ సర్కార్ ఏ రకంగా నడిచింది, ఏ రకంగా నడుస్తోంది? తెలంగాణలో మాత్రం ఇంకో 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ను భూస్థాపితం చేశాడు రేవంత్ రెడ్డి.